సంకష్టహర చతుర్థి ఫ్రైడే రోజండి. సో, ఆ రోజు ఈవినింగ్ అయితే పూజ చేసేసుకున్నాను స్వామివారికి. చాలా ప్రశాంతంగా ఉంటదండి ఈవినింగ్ స్వామివారికి పూజ చేసుకున్నాక మాత్రం. అండ్ నెక్స్ట్ ఈ వ్లాగ్ ఇప్పటి నుంచి అయితే సాటర్డే నుంచి రికార్డ్ చేస్తున్నాను. సాటర్డే కొంచెం లేట్గా లేచానండి వీకెండ్ కావటంతో. సో, లేచి పూజ చేసుకొని అప్పుడు ఇంకా కిచెన్లోకి వచ్చి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ కిచెన్లో ఇవాళ ఫస్ట్ అయితే నా కోసం ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ పెట్టుకుంటున్నాను. అండ్ కొంచెం చల్లగా స్టార్ట్ అయిందండి వెదర్ అయితే. అంటే బాంబేలో చలి అన్నది ఏమి ఉండదు అనుకుంటాను, లుకింగ్ ఎట్ ద వే ద అట్మాస్ఫియర్ ఈజ్. కానీ మార్నింగ్స్ ఆర్ రియల్లీ సో ప్లెజెంట్ అనమాట. సో, నాకైతే బాల్కనీ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసుకుంటే ఆ చల్లదనం వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ నాస్టాలజిక్, ఎందుకంటే ఆ చల్లదనం నాకు పూణేని గుర్తు చేస్తుంది. నా పూణే పిచ్చి ఎప్పుడు తగ్గుద్దో నాకు తెలియదు, కానీ స్లోలీ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ గెట్ యూస్ టు బాంబే అని మాత్రం నాకు అర్థమైంది. బికాజ్ ఇప్పుడు పూణేని అంత మిస్ అవ్వట్లేదేమో, వచ్చిన కొత్తల్లో మిస్ అయినంత అంతగా. కానీ వెనెవర్ ప్లెజెంట్ క్లైమేట్ ఉన్నప్పుడు మాత్రం నాకు పూణేనే గుర్తుకొస్తుందండి. బికాజ్ ద వెదర్ ఓవర్ దేర్ ఈజ్ బ్రిలియంట్ అన్లైక్ బాంబే. అండ్ ఇవాళ ఏంటి అంటే నా ప్లాంట్స్ని కొంచెం ట్రిమ్ చేసుకుందాము అనుకొని ప్రూనింగ్ అన్నది చేద్దాము ప్లాంట్స్కి అని వచ్చానండి. ఈ పర్పుల్ ప్లాంట్ని ఒక పెద్ద డైలమాలో ఉన్నానన్నమాట. ఎందుకంటే ఈ స్టెమ్స్ ఎక్స్ట్రా వచ్చిన ఆ స్టెమ్స్ని కట్ చేయాలి, కానీ ఆ స్టెమ్స్కి బుడ్డి బుడ్డి పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి కదండి ఈ ప్లాంట్కి. ఆ ఫ్లవర్స్ వచ్చినాయి. సో, కట్ చేయాలా వద్దా అని ఇట్లా వెళ్తాను, వేరే ప్లాంట్ని చూస్తాను, మళ్ళీ ఇది ఇట్లా ప్రొట్యూడ్ అవుతుంది కదా, కట్ చేద్దాం అనుకుంటాను, మళ్ళీ ఫ్లవర్ ఉంది కదా, వద్దులే ఇప్పుడు వద్దులే తర్వాత కట్ చేద్దాము అని డిసైడ్ అయిపోయి ఇంకా మనీ ప్లాంట్స్ వీటిని అయితే ప్రూన్ చేసుకుంటున్నాను. ఈ మందార మొక్క అయితే గ్రోత్ బాగుందండి, కానీ ఇప్పుడు విపరీతంగా ఆ స్టెమ్స్ పెరిగిపోతున్నాయి అన్నమాట. అండ్ పూలు తగ్గిపోయినాయి. మొన్నటి వరకు ఏంటంటే పూలు ఎక్కువ వచ్చేవి, స్టెమ్స్ అంత గ్రోత్, లీఫ్ గ్రోత్ అంత లేదు. ఇప్పుడు రివర్స్లో అయిపోయింది, మొక్క బాగా పెరుగుతుంది కానీ పూలు తగ్గిపోయినాయి. అందుకని కట్ చేసేద్దాం. అండ్ మిల్లీ బగ్స్ ప్రాబ్లం కూడా వస్తుందండి. అంతకుముందు ఏంటంటే నేను పూణేలో ఉన్నప్పుడు నర్సరీకి వెళ్తే వాళ్ళు ఏదో బయో ఎంజైమ్ అనేసి ఒకటి ఇచ్చారు, బయోమెడికల్ సంథింగ్ అనేసి మిల్లీ బగ్స్ కోసం. అది స్ప్రే చేశాను, కానీ అంత ఎఫెక్టివ్గా అయితే అది పని చేయట్లేదండి మిల్లీ బగ్స్కి. సో, నేనేం చేస్తున్నానంటే నాకు తోచింది ఏంటి అంటే ఎప్పటికప్పుడు అవి చెక్ చేసుకొని కట్ చేయటమే. సో, ఆ పని చేయాల్సిందే. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ అని మాత్రం అర్థమైంది మిల్లీ బగ్స్కి. దెర్ ఇస్ నో రిస్పేర్ అండి. ఏమి చేసినా మిల్లీ బగ్స్ అన్నవి మాత్రం ఫ్రీక్వెంట్గా మందార మొక్కలు ఉన్న చోట వస్తాయి. సో, మస్ట్ అండ్ షుడ్గా ప్రూనింగ్ జరగాల్సిందే. అండ్ ఏ రకమైన సొల్యూషన్స్ యూస్ చేయండి. సోప్ వాటర్ ట్రై చేశాను, బయో ఎంజైమ్ అనేసి ఆనియన్స్ గార్లిక్ పీల్స్ వేసి అవి స్ప్రే చేయండి అన్నారు, అది ట్రై చేశాను. సోప్ డిటర్జెంట్ ట్రై చేశాను. వెనిగర్ అన్నారు, నీమ్ ఆయిల్ యూస్ చేయమన్నారు, అది తెప్పించి ట్రై చేశాను. బట్ దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ మిల్లీ బగ్స్. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఆ స్టెమ్ని అక్కడ వరకు కట్ చేసేసి ఆ మిల్లీ బగ్స్ తీసేస్తున్నాను. అండ్ ఐ విల్ నాట్ కీప్ కట్ చేసిన స్టెమ్స్ని కూడా బాల్కనీలో ఉంచట్లేదు, ఎందుకంటే అవి స్ప్రెడ్ అవుతున్నాయి అనేసి. సో, నాకు ఈజీగా మెయింటైన్ చేయటం ఈ కటింగ్ వల్లే తగ్గుతున్నాయి అనిపించిందండి. లేకపోతే మందార మొక్కలకైతే విపరీతంగా వస్తున్నాయి మిల్లీ బగ్స్. సో, అవన్నీ ఇప్పుడు కట్ చేసేసుకున్నాను, స్టెమ్స్ అన్నీ చూసుకొని. అండ్ కొన్ని బడ్స్ ఉన్నాయి అన్నమాట. సో, ఆ బడ్స్ని మాత్రం వదిలేసి మిగతా అది ప్రూనింగ్ అంతా నేను చేసేసుకున్నానండి మందార మొక్కలన్నిటికీను. అండ్ బాగా అనిపిస్తుందండి నాకు ప్లాంట్స్తో కాసేపు ఎర్లీ మార్నింగ్ స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టం. కానీ నాకు కండిషన్స్ ఉంటాయి అన్నమాట. మరీ వేడిగా ఉండకూడదు, మరి వాన పడుతున్నప్పుడు నేను ఆ మెస్లో నేను ఉండను. సో, నాకు పర్ఫెక్ట్ క్లైమేట్ ఉండాలి, చల్లగా ఉండాలి, మరి ఎండగా ఉండకూడదు. అప్పుడు వెళ్ళి నేను ప్లాంట్స్ దగ్గర పనిచేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు కొంచెం వింటర్ అన్నది ఏమీ లేదులేండి. అంటే కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి నాకు ఆ ప్లాంట్స్తో ఉండటం, వాటితో కొంచెం టైం స్పెండ్ చేయటం చాలా నచ్చుతుంది. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చేది ఇవాళ పొమోగ్రనేట్ జ్యూస్ అయితే చేసేస్తున్నానండి.
శ్లోక కూడా ఇంట్లో ఉంది కాబట్టి ఇవాళ శ్లోకకి నాకు ఇద్దరికి జ్యూస్ అయితే చేసేస్తాను. ఆల్సో మీలో చాలామంది అడుగుతున్నారండి, మీరు ఏం తింటారు, మీ డైట్ అన్నది ఒకటి క్లియర్గా చూపెట్టండి గాయత్రి అనేసి. డెఫినెట్లీ ఐ విల్ షో ఇట్ అండి. కొంచెం హ్యావ్ పేషెన్స్. ఈ ఫెస్టివల్ సీజన్ అయ్యేంతవరకు కొంచెం ఆగండి, బికాజ్ ఐఎమ్ కాట్ అప్ విత్ శ్లోకకి ఇప్పుడు హాలిడేస్ జరుగుతూ ఉన్నాయి. సో దే ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్, ఫెస్టివల్ క్లీనింగ్ ఇవన్నీ. సో దాని మీద ఫోకస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఐ విల్ మేక్ అ డీటెయిల్డ్ వీడియో. బట్ నా డైట్లో మస్ట్ అండ్ షుడ్గా నేను ఇన్కార్పొరేట్ చేసుకుంది ఏంటి అంటే, డైలీ ఆల్మోస్ట్ 4 to 5 times a week నేను ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతానండి. డైలీ కుదరకపోయినా 4 to 5 times మాత్రం మస్ట్గా వీక్లో ఒక జ్యూస్ అయితే తాగుతాను. ఈదర్ పొమోగ్రనేట్ జ్యూస్ ఆర్ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్. క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకుంటానో నేను చూపెట్టాను చాలాసార్లు. అండ్ పొమోగ్రనేట్ జ్యూస్ ఇస్ నథింగ్ బట్ పొమోగ్రనేట్ సీడ్స్ వేసి చేయటమే. దీంట్లో ఇంకా నేను షుగర్ అన్నది కలపను. షుగర్, హనీ ఏమీ లేదండి, అట్లా చప్పగానే తాగేస్తాము. అండ్ దాని తర్వాత అర్బన్ కంపెనీలో అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నానండి. అసలు మనం అన్నీ పట్టించుకుంటాం, ఇంటిని క్లీనింగ్ అన్నిటికీ రెడీ అయిపోతాం, కానీ మనల్ని మనం పట్టించుకోవటం చాలా ఇగ్నోర్ చేస్తాం కదా. సో టుడే ఐ టుక్ సమ్ 2 hours అండి. అందుకనే పొద్దున్నే హడావిడిగా ఇవాళ పని కానిచ్చేస్తూ ఉన్నానమాట. అండ్ శ్లోకాకి బ్రేక్ఫాస్ట్ చేసేసి జ్యూస్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేసేసి తనకు అక్కడ పెట్టేశాను. వెన్ ఎవర్ యూర్ హంగ్రీ యూ ఈట్ అనేసి. అండ్ నేను ఇంకా ఈ అర్బన్ కంపెనీ అమ్మాయి వస్తే నేను నా సర్వీసెస్ అన్నీ చేంజ్ చేసుకొని దెన్ బయటకి వచ్చానండి. అండ్ అప్పటికి 12 అయినట్టుండి టైమ్. ఎంత ఎండగా ఉందంటే మాకు, నేను నిన్న నైట్ డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేశానండి. సో అవి రాత్రి అట్లా ఆరేసాను. అండ్ పొద్దున్న నుంచి వచ్చిన ఎండకి అవి ఆరిపోయినాయండి కంప్లీట్లీ. సో అవన్నీ తీసేసి ఇంకా రెగ్యులర్ లాండ్రీ ఏదైతే ఉందో అవి వేసేసుకున్నాను. అండ్ మాకైతే ఈ బాల్కనీలో బాగా ఎండ వస్తుందండి, డైరెక్ట్ ఎండ కొడుతూ ఉంటుంది. సో మార్నింగ్ టైమ్స్ ఇక్కడ ఏం ఆరేసినా కూడా కొంచెం తొందరగా ఆరిపోతూ ఉంటాయి. అండ్ ఆ డోర్ మ్యాట్స్ ఎలా వాష్ చేస్తాను అని అడుగుతారండి. డోర్ మ్యాట్స్ నాది ఐఎఫ్బి మెషిన్ అండి. ఐఎఫ్బి మెషిన్లో డోర్ మ్యాట్స్ క్రెడిల్ వాష్ చేస్తాను, క్విక్ వాష్ చేయను, క్రెడిల్ వాష్ చేస్తాను. అండ్ సోక్ చేసి వాష్ చేయటం అట్లాంటిది ఏమీ చేయనండి, బికాస్ అంత మురికి అవ్వవు. ఫ్రీక్వెంట్గా అంటే ఇప్పుడు ఎండాకాలం అయితే ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తాను. ఎస్, రెయినీ సీజన్ టైంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డానండి. ఆ డోర్ మ్యాట్స్ తీయాలి, వాష్ చేయటానికి ఎక్కడ ఆప్షన్ ఉండదు. సో అప్పుడైతే బాగా సఫర్ అయ్యాను. కానీ ఇప్పుడు ఎప్పుడు మురికి అనిపిస్తే అప్పుడు తీసేస్తాను. మామూలు క్రెడిల్ వాష్ చేస్తే చాలా ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చండి. అండ్ కొంచెం వానిష్ చేస్తే మనం డిటర్జెంట్లో ఏమైనా మురికి ఉన్నా, మరకలు ఏమైనా పడ్డా కూడా పోతాయి. అండ్ ఇక్కడ ఇవాళ ఒక పెద్ద పని అయితే పెట్టుకున్నానండి. ఇవాళ లంచ్ ప్రిపరేషన్ అన్నది లేదు, ఎందుకంటే నిన్న ఈవినింగే నేను టొమాటో పప్పు చేశాను అండ్ మెంతికూర టొమాటో చట్నీ చేశాను అనమాట. సో ఆ 2 ఉన్నాయి. అండ్ నిన్న ఈవినింగ్ కూడా కొంచెం అప్పడాలు, వడియాలు వేయించేసుకొని ఆ కాంబినేషన్తో తిన్నాను. నాకు చాలా ఇష్టం అండి మెంతికూర పచ్చడి అండ్ అప్పడాలు. సో ఇవాళ కూడా అవే ఉన్నాయి అన్నమాట. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ లంచ్, ఇద్దరం అదే తినేస్తాం. అందుకని ఇవాళ ఏంటంటే ఈ కిచెన్ పైన షెల్ఫ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుందాము అనేసి స్టార్ట్ చేశాను. చాలా రోజుల నుంచి క్లీనింగ్ అయితే చెయ్యాలనుకుంటున్నాను. ఐ వాజ్ ఆస్కింగ్ మై హౌస్ హెల్ప్ అండి, చేస్తుందేమో అని. కానీ ఇక్కడ చెప్పాను కదండి, ప్రతిదీ డబ్బులే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, కరెక్టే. పండగ వస్తుంది అంటే నాకు ఇన్ని చోట్ల తిరిగాను కదండి, వారణాసి, అజ్మేర్, పూణే, అన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు పని చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఒక్క పని చేయరు, కానీ పండగకి నాకేమి ఇస్తావు అని మాత్రం అడుగుతారు. సో నాకు ఇంకా విరక్తి వచ్చింది. ఇది క్లీన్ చేయమంటే షీ వాజ్ ఆస్కింగ్ మీ సమ్ ఎక్స్ట్రా అమౌంట్ అండ్ నాకు విసుగు అనిపించిందండి. ప్రతిదీ అట్లా మానిటరీ వేలో అడిగితే నాకు అసలు ఇయ్యబుద్ధి లేదు. ఇయ్యటానికి 200, 300 ఇస్ నాట్ అ బిగ్ డీల్ అండి. కానీ మనం వాళ్ళని సొంతగా చూసుకుంటున్నప్పుడు, వాళ్ళకి ఇచ్చే కాఫీలు, టీలు ఆ లెక్కలు చూడనప్పుడు, బ్రేక్ఫాస్ట్ లెక్కలు చూడనప్పుడు వాళ్ళు చిన్న చిన్న పనులు అందుకుంటారు అనుకుంటాము. కానీ నాకు ఇక్కడ దొరికిన అమ్మాయి మంచిదే, కానీ
మానిటరీ థింగ్స్ అన్నది అంటే ఐ థింక్ బికాస్ ఆఫ్ ద సిటీ ఏమో మరి బాంబేలో ప్రతిదీ మానిటరీ బేసిసే చేస్తున్నారు. సో అది నాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించి నాకు ఇంకా నేనే చేసుకుంటాను లేపో అనుకున్నాను. చేసుకుందాం, లేకపోతే అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిస్తే కనీసం ప్రొఫెషనలీ అయినా ఉంటుంది కదా క్లీనింగ్, వీళ్ళకి ఎందుకు ఇచ్చుకోవాలి డబ్బులు అనిపించింది నాకు. ఇది తప్పో రైటో నాకు తెలియదు కానీ నాకైతే అనిపించిందండి. సో నేనే ఇంక ఎక్కేసి కాలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ డస్టింగ్ క్లాత్ చూసి మన వాళ్ళు అన్నిటికీ ఒకటే సర్ఫేస్, ఎవ్రీథింగ్కి మీరు ఒకటే వాడుతున్నారు ఇట్లా అడుగుతున్నారండి. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న డస్టింగ్ క్లాత్స్ 2 కలర్లే ఉన్నాయండి, ఒకటి గ్రే ఒకటి గ్రీన్. సో గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ కూడా ఏమీ లేవండి, సేమ్ కలర్ ఆఫ్ క్లాత్ ఫర్ డిఫరెంట్ సర్ఫేసెస్ ఐ యూస్. కానీ మీకు వీడియోలో చూస్తే మీకు అర్థం కాదు కదా, ఇది వేరే క్లాత్ యూస్ చేస్తున్నాను, ఇది వేరే క్లాత్ యూస్ చేస్తున్నానని. అందుకని మీరు అనుకుంటున్నారు అన్ని సర్ఫేసెస్ ఒకే క్లాత్తో క్లీన్ చేస్తున్నాను అనేసి. నేను కిచెన్కి గ్రే అని పెట్టుకుంటాను, సో దట్ పని వాళ్ళు అది మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏది కనిపిస్తే అది తీసేస్తారు కదా అని కలర్ కోడింగ్ దానికి పెట్టుకున్నానండి. కిచెన్ మస్ట్గా గ్రీనే ఉంటుంది. అండ్ డస్టింగ్, ఇట్లా కబోర్డ్స్ క్లీన్ చేయటం లేదా ఫ్యాన్స్ క్లీన్ చేయటం, దీనికి ఒక సెపరేట్ క్లాత్ ఉంటుంది. ఫ్యాన్స్కి, కబోర్డ్స్కి, వీటికి దాన్ని ఏంటంటే మనం క్లీన్ చేసేటప్పుడు బాగా మురికైపోతూ ఉంటాయి. సో వెంటనే దాన్ని వాష్ చేసేసుకున్నాము అంటే ఈ మైక్రోఫైబర్ క్లాత్ మరకలు ఉండవు. అండ్ ఆఖరికి ఆ గ్రీజీనెస్ కూడా ఉండదండి, ఎందుకంటే ఇక్కడ పైన తుడుస్తున్నాను కదా, అప్పుడు కొంచెం గ్రీజీగా అయితే అయినాయి ఈ షెల్ఫ్స్ టు బీ ఆనెస్ట్. సో ఇదంతా పైనంతా క్లీన్ చేసేసాను కాబట్టి ఆ గ్రీజీనెస్ అంటే పోయింది. అండ్ దీన్ని వెంటనే వాష్ చేసేస్తాను. అండ్ ఇంట్లో డస్టింగ్, రెగ్యులర్ ఫర్నిచర్ డస్టింగ్కి కూడా ఇట్లాంటి గ్రీన్ కలర్ క్లాతే ఉంటుందండి. కానీ దాన్ని వీటిల్లో ఈ థరో క్లీనింగ్ చేసే వాటిల్లో కలపన క్లాత్ని. ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్, మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ క్లాత్ ఉందండి, అందుకని ఒకటి దానికని పెట్టుకుంటాను, ఒకటి దీనికని పెట్టుకుంటాను. కానీ మీకు ఇది కూడా గ్రీనే అది కూడా గ్రీనే అనిపిస్తూ ఉండొచ్చు, విచ్ ఇస్ క్వైట్ ఆబ్వియస్. కానీ ఇట్స్ అ డిఫరెంట్ క్లాత్ అండి. డస్టింగ్ ఇంట్లో ఫర్నిచర్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఫ్యాన్స్కి, కబోర్డ్స్కి ఇట్లాంటి వాటికి ఈ ఇంకొక క్లాత్ ఉంటుంది. అండ్ దీన్ని కూడా వెంటనే వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటాను. సో ఇవాళ కిచెన్ అయితే అంతా పైన టాప్ టు బాటమ్ మొత్తం క్లీన్ చేసేసినట్టే ఉందండి. ఆ షెల్ఫ్స్ అన్నీ కింద పార్ట్ ఏంటంటే ఎప్పుడు మురికిగా అనిపిస్తే అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఈ ల్యాడర్ వేసుకొని పైకి ఎక్కి క్లీన్ చేయటం అన్నదే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇవాళ అది కూడా చేసేసుకున్నానండి. నాకైతే పర్లేదండి, కొంచెం స్ట్రెయిన్ అనిపించింది కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ వర్త్ డూయింగ్ యువర్ ఓన్ స్టఫ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. మనకి నచ్చినట్టు మనం పని చేసుకుంటాము. అండ్ మనకి ఎంత కావాలి ఆ క్లీన్లీనెస్ కోషంట్ అన్నది మనకే అర్థం అవుతుందండి, వేరే వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అండ్ ఇదంతా చేసేసి లంచ్ చేసినాక మాత్రం నేను ట్రయల్ అని కాజోల్ది వచ్చిందండి. ఇది సీజన్ 1 చూశాను నేను, జియో స్టార్లో వచ్చింది అనుకుంటా. సీజన్ 1 చూశాను ఆల్రెడీ. సో సీజన్ 2 వచ్చింది. ఇవాళ అయితే దీన్ని బింజ్ వాచ్ చేసేసి మొత్తం ఫినిష్ చేసేసానండి. బాగానే ఉందండి సిరీస్ మాత్రం, ఇట్స్ నైస్. అండ్ ఐ వాచ్ ఇట్ జస్ట్ ఫర్ కాజోల్ అనమాట, అంతకు మించి ఇంకా నాకు ఏమీ లేదు. బట్ ఎస్, నాకు ఎప్పుడైనా ఈ లాయర్స్ ఇట్లాంటి ట్రయల్ ఇట్లాంటివి ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, క్రిమినల్ కేసెస్ ఇట్లాంటివి. సో ఇది వాచ్ చేసేసి ఇవాళ దీనికి కూర్చునే ముందే అంటే బింజ్ వాచింగ్ స్టార్ట్ చేసే ముందే నేను ఏంటంటే క్లీన్ చేసిన క్లాత్ అంతా సర్ఫ్ వేసి సోక్ చేసుకున్నానండి. బాగా జిడ్డుగా ఉంది అన్నాను కదా, సో 1 hour ఉంచేసి సోక్ చేసి దీన్ని వాష్ చేసేసి అయితే పెట్టుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ if you like the content. Thank you so much for watching this video. Have a great day.